ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, జనసేన కీలక నేత మెగా బ్రదర్ నాగబాబు గారిని తీవ్రంగా ఘోరంగా అవమానిస్తున్నారని వాపోతున్నారు కొంతమంది జన సైనికులు. మరి ముఖ్యంగా నాగబాబు గారి ఎదుగుదలను చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారనే అపవాదు చంద్రబాబు గారి మీద పడింది. జనరల్ ఎలక్షన్స్లో నాగబాబు గారు అనకాపల్లి నుండి ఎంపీగా పోటీ చేయాలని ఆశించారు. కానీ చంద్రబాబు గారు అది పొసగనివ్వలేదు అని అంటారు. కొంతకాలం క్రితం నాగబాబు గారు రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం సాగింది. అయితే అప్పట్లో టీడీపీ ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 స్థానాలు తానే దక్కించుకోవడంతో నాగబాబు గారికి రాజ్యసభ సీటు కూడా దక్కలేదు. అయితే కంటి తుడుపు చర్యగా టీడీపీ త్వరలో నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని అఫీషియల్ స్టేట్మెంట్ను రిలీజ్ చేసింది. సరే, టీడీపీ పార్టీని ఏదో ఒకటి ఏడవనిద్దాం అని లైట్ తీసుకుంటే తాజాగా వచ్చిన వార్తలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏమిటంటే, నాగబాబు గారికి మంత్రి పదవిని ఇవ్వడం కూడా టీడీపీకి ఇష్టం లేదు. అందుకే ఆయనకు జస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును మాత్రమే త్వరలో కట్టబెట్టబోతోంది. ఈ వార్తను టీడీపీ వారి పాంప్లెట్ ఈనాడు వారు ప్రచురించారు. పదే పదే టీడీపీ నాగబాబు గారిని ఎందుకిలా అవమానిస్తోంది? ఇలా అవమానించే బదులు ఆయన పైన ఎటువంటి గాసిప్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు కదా. ఎందుకు అలాంటి గాసిప్స్కు ఆస్కారం ఇస్తున్నారు? అసలు ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఎందుకు? ఇప్పుడు మొండి చెయ్యి చూపడం ఎందుకు? అసలు ఈ అవమానం నాగబాబు గారిది కాదు, తనదే అనే స్పృహ ఏమాత్రమైనా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఒక్క విషయం మాత్రం నిజం, ఎలక్షన్స్లో కూటమి అద్భుతమైన విజయం సాధించడానికి కారణం చాలా మంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవుతారని ఆశించడం వల్లే. ఆయన సీఎం అవ్వడం మాట దేవుడేరు, ఆయన అన్నగారికి కూడా మంత్రి పదవిని ఇప్పించుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీని పర్యవసానం 2029 జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపోవడం మాత్రమే కాదు, అది చాలా సాధారణమైన విషయం. కానీ కూటమిలో భాగస్వామిగా ఉండడం వల్ల జనసేన పార్టీ కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది.